న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నాస్తిక కేంద్రంలో ప్రారంభమైన గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. డాక్టర్ సమరం 218వ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆరోగ్య శాఖ మంత్రి. ఉత్తరాఖండ్లో జలప్రళయం. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే, ఎవరిని బలవంతం చేయొద్దు సీఎం చంద్రబాబు. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది. మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత. టెస్ట్ లేకుండానే డిఎస్సి రాశారు, 2000 మంది అనర్హులుగా గుర్తింపు. నేడు కేబినెట్ ముందుకు కొత్త బార్ పాలసీ. ప్రాణం తీసిన పెన్సిల్, ఉప్పుతో ముప్పే. ఈరోజు వార్తలను చూద్దాం. నాస్తిక కేంద్రంలో ప్రారంభమైన గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ విజయవాడలో బెన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి సందర్శించారు. ఆరోగ్య రంగానికి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరిస్తూ భవిష్యత్ వైద్య పరిజ్ఞానాన్ని ప్రదర్శించే విధంగా రూపొందించబడిన ఈ ఎగ్జిబిషన్లో ఏఐ ఆధారిత ఆరోగ్య పరిష్కారాలు, క్వాంటం కంప్యూటింగ్ తదితర ఆధునిక సాంకేతికతలను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇది ఆరోగ్య రంగానికి ఒక కొత్త దిశ చూపుతున్న ప్రదర్శన. ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు, ఆరోగ్యంపై సరైన దృక్పథం అభివృద్ధి చేయడానికి ఇది ఎంతో ఉపయుక్తం. భవిష్యత్ వైద్యం శాస్త్రీయ పరిశోధనలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి మార్గాన్ని ప్రజలకు చేరువ చేసే ఈ కార్యక్రమం అభినందనీయం అని పేర్కొన్నారు. డాక్టర్ సమరం 218వ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆరోగ్య శాఖ మంత్రి. విజయవాడ బెన్ సర్కిల్లోని యతీష్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ సమరం రచించిన 218వ పుస్తకం కాంప్రిహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జీవితంలో చాలామంది 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ డాక్టర్ సమరం మాత్రం 86 ఏళ్ల వయసులోనూ విశ్రాంతి తీసుకోలేదు. ఆయన ఉత్సాహం అద్భుతం. వాజ్పేయి గారు కూడా ఒక సమావేశంలో నేను అలసిపోలేదు, రిటైర్ కాలేదు అని అన్నట్లుగానే డాక్టర్ సమరం కూడా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆరోగ్య శాఖ గురించి అంతంత మాత్రంగానే తెలిసిన నాకే ఇన్ని పుస్తకాలు చదవాలా అనే ఆశ్చర్యం కలిగింది. ఆయన రాసిన 218 పుస్తకాలు విజ్ఞానధారులుగా నిలుస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో మాట్లాడటానికి ఇంకా జనం సిగ్గుపడే విషయాలపై డాక్టర్ సమరం చాలా కాలం క్రితమే శాస్త్రీయంగా మాట్లాడారు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం. సైన్స్ గురించి విస్తృతంగా అవగాహన కలిగిన వ్యక్తి ఆయన. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టినందునే గోరా గారు ఆయనకు సమరం అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో పేర్లు పెట్టేటప్పుడు అర్థం లేని పేర్లు పెడతారు. కానీ పేరుకు గల ఉద్దేశం ఎంతో ముఖ్యం. డాక్టర్ సమరం గారి పేరు, ఆయన జీవితం అంతటా ఈ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి అద్భుతంగా జరిగింది. ఆరోగ్య రంగంలోనే మన దేశంలో ఇప్పటి వరకు 25 యూనికార్న్ కంపెనీలు వచ్చాయి. ఇది దేశ అభివృద్ధికి, ఆరోగ్య రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తామో తెలియజేస్తోంది అని మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్లో జలప్రళయం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జలప్రళయం తుడిచిపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో క్లౌడ్ బర్స్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో దూసుకొచ్చిన గంగమ్మ దారిలోని చెట్టు చేమ బురదను కలుపుకుని కిందికి ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుగ్గునుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా నేలకూలాయి. గుండెలెదిరేలా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జలప్రళయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేంతలోనే వరద బురద వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి మేఘ విస్ఫోటం జరిగిన 2 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంపై మరో మేఘ విస్ఫోటం జరిగింది.
దీంతో మరోసారి కొండల మీద నుంచి నీరు ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విల్యంలో ఇప్పటిదాకా 4 మరణించగా 11 మంది సైనికులు సహా 50 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రవాహంలో 20 నుండి 25 హోటళ్లు కొట్టుకుపోయాయని రాజేష్ పన్వర్ అనే స్థానికుడు తెలిపాడు. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే, ఎవర్నీ బలవంతం చేయొద్దు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక పూర్తి స్వచ్ఛందంగానే జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని సీఎం ఆదేశించారు. ఎవర్నీ బలవంతం చేయొద్దని, మానవత్వం ఉండేవారు ఇందులో చేరతారని పేర్కొన్నారు. సచివాలయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి తదితరుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సిబిఐ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా సిబిఐకి 3 ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం కడప కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై దాని అభిప్రాయమేంటి? కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, దానిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లు మంగళవారం మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది. మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ వెనక్కి తగ్గని నేపథ్యంలో మరింత భారీగా సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం న్యూయార్క్లో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. భారత్ అత్యధిక సుంకాలు వసూలు చేసే దేశం. అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. వాళ్ళు అమెరికాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ అధిక సుంకాల కారణంగా భారత్తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయలేదు. అందుకే భారత్పై 25% సుంకాలు విధించాం. వచ్చే 24 గంటల్లో ఈ సుంకాలను మరింత భారీగా పెంచబోతున్నాను. రష్యా నుంచి భారత్ చమురు కొంటుండడమే దీనికి కారణం. దీంతో ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యాకు అవసరమైన నిధులు అందుతున్నాయి. ఇది నాకు ఇష్టం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గోవా, బీహార్, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించిన ఆయన లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా తన రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించారు. సత్యపాల్ మాలిక్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2000 మంది అనర్హులుగా గుర్తింపు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచినా ప్రయోజనం ఉండదు. కానీ ఏం అనుకున్నారో ఏమో గానీ దాదాపు 2000 మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి. సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన సంవత్సరం, హాల్ టికెట్ నంబర్, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో
టెట్లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి సరిదిద్దారు. ఇంకా 9,000 మంది వివరాలు సరిపోలేదు. టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం, టెట్లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకుని వాటినే పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసినా వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం. నేడు కేబినెట్ ముందుకు కొత్త బార్ పాలసీ. రాష్ట్రంలో ప్రస్తుతం 56,847 మంది ప్రజలకు ఒక బార్ ఉంది. రాష్ట్ర జనాభా 5 కోట్లకు పైగా ఉంటే 890 బార్లు ఉన్నాయి. వాటిలో సాధారణ బార్లు 840, స్టార్ హోటల్లో బార్లు 41, మైక్రో బ్రూవరీలు 9 ఉన్నాయి. కొత్త బార్ పాలసీని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దేశంలోని 7 రాష్ట్రాల్లోని బార్ పాలసీలతో ఏపీ ప్రస్తుత బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ పోల్చింది. ఈ వివరాలను సోమవారం సీఎం వద్ద జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం తెలంగాణలో ప్రతి 30,145 మందికి ఒక బార్ ఉంది. కర్ణాటకలో 16,469 మందికి, తమిళనాడులో 87,713 మందికి, కేరళలో 45,528 మందికి, రాజస్థాన్లో 57,530 మందికి, ఉత్తరప్రదేశ్లో 2,41,596 మందికి, మహారాష్ట్రలో 6,000 మందికి ఒకటి చొప్పున బార్లు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. కాగా కొత్త బార్ పాలసీలో ఫీజులను 35 లక్షల రూపాయలు, 55 లక్షలు, 75 లక్షల రూపాయలుగా ఖరారు చేశారు. ప్రాణం తీసిన పెన్సిల్ కోసం 2 చిన్నారులు బడిలో గొడవపడ్డారు. అది ఇళ్ల వరకు వెళ్లి తల్లిదండ్రులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు సెట్టూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గగన్, క్రిష్ అనే 2 విద్యార్థులు 3వ తరగతి చదువుతున్నారు. గగన్ పెన్సిల్ను సోమవారం మధ్యాహ్నం క్రిష్ విరిచేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పాఠశాల విరామ సమయంలో ఒకరిపై ఒకరు మట్టి విసురుకున్నారు. బడి వదిలాక సాయంత్రం ఇంటికి వెళ్లి గొడవ పడిన విషయాన్ని తెలియజేశారు. తమ కొడుకును కొట్టారని క్రిష్ తల్లిదండ్రులు మరియమ్మ, మర్రిస్వామి ఆగ్రహించారు. సెట్టూరు మండలం ఎర్రబోరేపల్లికి చెందిన తమ బంధువులకు సమాచారం ఇచ్చి పిలిపించుకున్నారు. వారు రాగానే గగన్ ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులు ప్రకాష్, ప్రమీలమ్మపై దాడి చేశారు. ప్రకాష్కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కాలనీవాసులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రకాష్ దంపతులకు 4 సంతానం. దాడికి పాల్పడిన ఎర్రబోరేపల్లికి చెందిన 3 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప్పుతో ముప్పే. ఆహార పదార్థాల్లో వాడాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉప్పు వాడితే తీవ్ర అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టేనని ప్రముఖ కిడ్నీ వైద్యులు రాజేంద్ర అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో మంగళవారం చెన్నైకి చెందిన సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారంలో ఉప్పు తగ్గింపుపై వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రక్తపోటు పెరగడానికి ఉప్పు ప్రధాన కారణమన్నారు. ప్రపంచంలో భారత్ ఉప్పు ఎక్కువగా వాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30% అధికంగా ఉప్పు వాడుతున్నారని ఆయన తెలిపారు. సాధారణంగా రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలన్నారు. ముఖ్యంగా 12 నెలల చిన్నారులకు రోజుకు 1 గ్రాము, 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు 2 గ్రాములు, 4 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు 3 గ్రాములు, 7 ఏళ్ల పైబడిన పిల్లలకు రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలన్నారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవడం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. మార్కెట్లో దొరికే పలు రకాల సాల్ట్ల కన్నా సాధారణ ఉప్పు మేలని ఆయన అన్నారు. నగరానికి చెందిన కార్డియాలజీ వైద్యులు కార్తిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల ప్రజలు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ రోగులు ఎక్కువగా ఉన్నారన్నారు.
ఉప్పు అధికంగా తీసుకుంటే మెదడుపై ప్రభావం చూపుతుందన్నారు. ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని నీరు బయటకు పోకుండా చేసి ఊబకాయానికి దారితీస్తుందన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కూల్ డ్రింక్స్తో డిమెన్షియా ముప్పు. రోజు శీతల పానీయాలు తాగడం వల్ల పక్షవాతం, డిమెన్షియా వచ్చే అవకాశం 3 పెరుగుతుందని, డైట్ సోడాతోనూ అంతే ప్రమాదమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాసపత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోండి. వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించిన సిఆర్డీఏ. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల పరిధిలో నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని కల్పిస్తూ మంగళవారం సిఆర్డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులకు ఆప్షన్ ఇచ్చారు. మెరిసిన పావని, తీర్థు. జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు పావని, సర్యు, రజిత, తీర్థు, సామదేవ్ కాంస్య పతకాలు నెగ్గారు. అహ్మదాబాద్లో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. చెన్నై గ్రాండ్ మాస్టర్స్కు అర్జున్, హారిక. గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసికి కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 9 రౌండ్ల పాటు సాగే ఈ టోర్నీలో 18 మంది జీఎంలు పాల్గొనున్నారు. ఛాలెంజర్స్ విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి ఆడనున్నారు. బాక్సింగ్లో మరో 7 పతకాలు ఖాయం. ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మరో 7 భారత మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్కు దూసుకెళ్లి పతకాలు ఖరారు చేసుకున్నారు. మంగళవారం జరిగిన అండర్-19 పోటీల్లో యుషిక, నిషా, ముస్కాన్, విని, నిషిక, ఆకాంక్ష, ఆర్తి కుమారి సెమీస్కు చేరారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.